మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈ రోజు దీని ఒక వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోయెను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్న మాట, దుఃఖమును నిట్టూర్పును తొలగించాడట దేవుడు. ఇజ్రాయెల్ ప్రజల యొక్క దుఃఖాన్ని అలాగే నిట్టూర్పును దేవుడు తీసివేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. ఒకవేళ దుఃఖంలో నువ్వు ఉన్నావా, నిట్టూర్పుతో బ్రతుకుతూ ఉన్నావా, అయితే దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు, మీరు నా ఎదుకు రండి, మీరు విశ్వాసంతో ఉండండి, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయండి, తప్పక నేను మీ దుఃఖాన్ని నిట్టూర్పుని నేను తీసివేస్తాను అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావో అది ఈ లోకపరమైన దుఃఖపడకుండా ప్రభు దగ్గర కన్నీళ్లు విడిచి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు మేలు చేస్తాడు. అన్న కుమారు లేరని తన గృహంలో చేరి ఏడవలేదు, తన భర్తను శోధించలేదు, కానీ ఆమె చేయగలిగిన పని మందిరంలో కూర్చొని కన్నీళ్లు విడిచి నిట్టూర్పు కలిగి ఉంది, ప్రార్థన చేసింది. అందుకే దేవుడు మేలు చేశాడు. ఒక మాట ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఏ విషయంలో అయితే నువ్వు ప్రభు సన్నిధిలో ఏడుస్తావో, ఏ విషయంలో అయితే ప్రభు మీద నువ్వు ఆధారపడతావో, తప్పక నీ దుఃఖాన్ని నిట్టూర్పును తీసివేసి నిన్ను సంతోషపెట్టే దేవుడు నా దేవుడు. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. నిజంగా మీరు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఇకనైనా వాగ్దానం ప్రకారం బ్రతకడం ప్రారంభించండి. ప్రతి విషయంలో దేవుని మీద సనక్కండా దేవుని మీద ఆధారపడుతూ విశ్వాసంతో ఉండండి. దేవుడు తప్పక మీ పట్ల వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మంచిది, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం నైనా. అయ్యా, ఇజ్రాయెల్ ప్రజలు నీ మాట విన్నప్పుడు ప్రభువా, మీకు లెక్కలేని స్తోత్రం. వారి దుఃఖాన్ని నిట్టూర్పును మీరు తీసివేశారు ప్రభువా. ఈరోజు వాగ్దానం విన్న ప్రతి బిడ్డ కూడా తమ దుఃఖాలను నైనా నిట్టూర్పులను మీరు తీసివేయండి. నీ దగ్గర లోబడతా ఉండగా వారి పట్ల మేలు చేయండి ప్రభువా. ప్రతి ఒక్క స్థితిగతుల్లో నీ బిడ్డలు నడిపించి దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఏ విషయంలో అయితే బాధపడుతున్నారో నీకు తెలుసు నాయన. వారి యొక్క చింత యావత్తు మీకు తెలుసు, ప్రతి ఒక్క బాధ మీకు తెలుసు, ప్రతి ఒక్క ఇబ్బంది మీకు తెలుసు ప్రభువా. నీ బిడ్డలందరి మీద నీ కరుణ కుమ్మరించి మేలు చేయమని బ్రతిమిలాడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్. మీరు మా పట్ల ఎన్నో మేలులు చేశారు. మీరు చేసిన మేలును బట్టి వందనాలు. మీరు ప్రతి ఒక్క స్థితిగతుల్లో మమ్మల్ని నింపుతున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇంకా నీ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్యా, నమ్మిన వారి పట్ల మేలుడు చేస్తా అని చెప్పిన దేవుడు, నీ బిడ్డలందరూ నమ్మకంతో ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా వారిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. మంచిది, దేవుడు మీకు తోడే ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.